రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం వెల్దండ పోలీస్ స్టేషన్లో మహిళలను చూడకుండా అందులో మహిళా జర్నలిస్టులను ఘోరమైన బాధ. ఇప్పుడు ఏడుచుకుంటూ ఒక వీడియో వచ్చింది ఇంతకుముందే. సరిత గారిని విజయారెడ్డి గారిని ఎంత ఘోరమైన చర్య ఇది అంటే, సిగ్గుందా రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాను నేను. సిగ్గుందా నీకు? నిజంగా ఒక ముఖ్యమంత్రి అయినా నువ్వు కనీసం వార్డు నంబర్ కూడా పనికిరావు రేవంత్ రెడ్డి. నీ సొంత నియోజకవర్గంలో నీ మండలంలో పోలీస్ స్టేషన్లో మహిళలను అందులో జర్నలిస్టులను బాధ పెడతా అంటే నువ్వు ఎక్కడ ఉన్నావు? సిగ్గు శరం ఉన్నదా? మహిళలకు రక్షణ లేదు, చిన్నపిల్లలకు రక్షణ లేదు, జర్నలిస్టులకు రక్షణ లేదు, రైతులు బాధపడుతున్నారు. ల్యాండ్ ఆర్డర్ ఎక్కడికి పోతున్నది? హోమ్ మినిస్టర్ నీ దగ్గరనే ఉంచుకొని, ప్రతి ఒక్కరు నీ దగ్గరనే ఉంచుకొని, ఒక ముఖ్యమంత్రిలా కాకుండా ఒక వార్డు నంబర్ ఒక కార్యకర్త నీకంటే నయం ఉన్నాడు కదా. ఏం చేద్దామని తెలంగాణను? జర్నలిస్టులకి ఏమన్నా జరిగితే రేవంత్ రెడ్డి నీ ఇల్లు కారబెడతాం వచ్చి. ఏమనుకుంటున్నావో? ఆడపిల్లలు తెల్లారులేస్తే ఆడపిల్లలు ఉసురు పోసుకుంటున్నావు. నాశనం అయిపోతావు రేవంత్ రెడ్డి, చెప్తున్నా. సర్వనాశనం అయిపోతావు నువ్వు, నీ ప్రభుత్వము. ఇంకెన్ని రోజులు ఉంటావు ఈ ముఖ్యమంత్రి? రోజు మహిళలు, చిన్నపిల్లలు, రైతులు, యువత ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు, దుమ్మెత్తిపోస్తున్నారు. మహిళా జర్నలిస్టులకే ఈ తెలంగాణలో రక్షణ లేకుంటే మామూలు మనుషులకు, మామూలు మహిళలకు ఎట్లుంటుంది? ఉండలేదు కూడా. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, వెంటనే దానికి ఎవరైతే చేసిండ్రో వాళ్ళ మీద వెంటనే అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోకుంటే మాత్రం మహిళా కమిషన్ కూడా చెప్తున్నాం, ముఖ్యమంత్రి కూడా చెప్తున్నాం, తెలంగాణ డీజీపీ కూడా చెప్తున్నాం. ఖబర్దార్, వెంటనే చర్యలు తీసుకోవాలి. ఏం బాధలు అవి? మహిళా జర్నలిస్టులను చూడకుండా నీ మండలం పోలీస్ స్టేషన్లో ఇదా మహిళా జర్నలిస్టులకు జరిగే అవమానం? ఇన్ని రోజులు సంస్కారంగా ఏం మాట్లాడలేదు, ఏం తిట్టలేదు. ఒక ముఖ్యమంత్రి మనం రెస్పెక్ట్ ఇచ్చినాం, గౌరవం ఇచ్చినాం. ఏంద్రా నీకంటే ఒక కార్యకర్త నయం రేవంత్ రెడ్డి? ఖబర్దార్.